గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో లోపల మనం ట్రంప్ పైన హత్యాయత్నానికి పాల్పడిన థామస్ మాథ్యూ క్రూక్ గురించి చర్చించుకోబోతున్నాం. అతనిటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడానికి కలిగిన కారణాలు ఏమై ఉంటాయని దాని గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఎంతో కొంత అనాలిసిస్ కూడా చేయబోతున్నాం. ఈ థామస్ అనే వ్యక్తి ఎబోవ్ మిడిల్ క్లాస్ నుండి వస్తున్నాడు. కొంచెం కంఫర్టబుల్ లైఫే, ఎటువంటి పేదరికం కానీ ఇష్యూస్ కానీ ఏమీ లేవు. ఇద్దరు పేరెంట్స్ కూడా వర్కింగ్ క్లాస్ పేరెంట్స్, ఒక యాక్టివ్ జాబ్ రోల్స్ ఉన్న పేరెంట్స్ ఉన్నారు. థామస్ కూడా అకాడమిక్స్ పరంగా చాలా మంచి బ్రిలియంట్ స్టూడెంటే. మ్యాథ్స్ లోపల మంచి మార్క్స్ వస్తున్నాయి. చెస్ ప్లేయరు, పజల్స్ లోపల కూడా చాలా మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. నా రీసెర్చ్ లోపల నేను తెలుసుకున్న మొట్టమొదటి విషయం ఏంటిదంటే, ఇతను ఒక యావిడ్ వీడియో గేమ్ ప్లేయర్. దాదాపు ఒక 6-7 గంటలు వీడియో గేమ్స్ పైన స్పెండ్ చేస్తుండే. ముఖ్యంగా ఎక్కువ షూటింగ్కి సంబంధించిన వీడియో గేమ్స్ ఆడుతుండే చిన్నప్పటి నుండి. రీసెంట్గా 1 year బ్యాక్ అతను ఒక షూటింగ్ క్లబ్లో జాయిన్ అయ్యిండు. ఇతను చదువుకుంటున్న ఇన్స్టిట్యూషన్ లోపల ఇట్లా రైఫిల్ కాంపిటీషన్స్ పెడతా ఉంటారు. అది కూడా ఒక సపరేట్ స్పోర్ట్స్ లెక్క అన్నట్టు. ఆ టీంలోకి ఎన్రోల్ అయిదామని ప్రయత్నం చేసిండు. ఇతనికి అంత క్యాపబిలిటీస్ లేవు కాబట్టి ఆ టీంలోకి అతన్ని సెలెక్ట్ చేయలేదు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లోపల అతనికి ఎటువంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ లేవని మనకు తెలుస్తూ ఉన్నది. ప్రముఖంగా బయటికి వచ్చిన విషయం ఏంటిదంటే, అతను అమెరికన్ హిస్టరీని చదువుతున్నప్పుడు జాన్ ఎఫ్ కెనడీ పైన జరిగిన హత్యాయత్నాన్ని బాగా కీన్గా అబ్జర్వ్ చేసిండు. దాని గురించి బాగా రీసెర్చ్ చేసిండు. దానిపైన ఒక చిన్న స్కూల్ ప్రాజెక్ట్ లోపల కూడా పార్టిసిపేట్ చేసిండని తెలుస్తూ ఉన్నది. ఈ అబ్బాయి ఎవరితోటి మాట్లాడే వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా క్యాఫెటేరియా లోపల ఒంటరిగా కూర్చొని భోజనం చేసేవాడు. ఎవరితో పెద్దగా ఇంటరాక్ట్ అయ్యేవాడు కూడా కాదు. రీసెంట్గా బయటకు వస్తున్న విషయాలు ఏంటిదంటే, అతను కొద్దిగా ఇంట్రోవర్ట్, ఎవరితోటి పెద్దగా మాట్లాడేవాడు కాదు. ప్లస్ తన లుక్స్ కారణంగా స్కూల్లో చాలా బులి అయ్యేవాడని తెలిసింది. చూడండి, ఇటువంటి లోన్ వుల్ఫ్ అటాక్స్ ఎవరు చేయగలుగుతారంటే, ఎవరైతే ఇంట్రోవర్ట్స్గా ఉంటారో, వాళ్ళ మనసులో వాళ్ళే ఆలోచించుకుంటూ వాళ్ళ ఆలోచనలు వాళ్ళే కరెక్ట్ అనుకుంటూ ఉంటారో వాళ్ళు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరైతే అవుట్ గోయింగ్ ఉంటారో వాళ్ళ లోపల ఏదైనా డౌట్ వచ్చినా కానీ, ఏదైనా బాధ వచ్చినా, కోపం వచ్చినా కానీ ఇతరులతో షేర్ చేసుకుంటారు. వాళ్ళు అలా షేర్ చేసుకున్నప్పుడు ఎవరైనా కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఎవరైనా మెంటోర్ చేసే అవకాశం ఉంటుంది, హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇంట్రోవర్ట్స్, ముఖ్యంగా ఎవరితో మాట్లాడని వ్యక్తులు, లోనర్స్, వీళ్ళు ఆలోచించుకున్నదే కరెక్ట్ అనే ధోరణ లోపల వాళ్ళు అనుకున్న ఒక ఊహాలోకంలో ఉంటారు. పైగా ఇట్లా ఉండడం వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు. వాళ్ళు ఎప్పుడు లోపల ఏం కోరుకుంటూ ఉంటారు అంటే, అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు, తాతాలు ఆడుతుంటారు. అందరు మమ్మల్ని పొగడాలి, మెచ్చుకోవాలి, గొప్పగా చూడాలి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలని కోరిక ఉంటుంది వీళ్ళ లోపల. కానీ ధైర్యం చేసి ముంగడికేసి అందరి ముంగడ తమ యొక్క క్వాలిటీస్ని, స్కిల్స్ని, ట్రేట్స్ని ఎగ్జిబిట్ చేసుకునే యొక్క ధైర్యం ఉండదు. ఆ కాన్ఫిడెన్స్ లోపల నుండి రాదు. ఈ క్లాష్ ఉంటుంది వీళ్ళ దగ్గర, ఒక ఐడియల్ సెల్ఫ్ ప్లస్ రియల్ సెల్ఫ్ అని. ఈ ఐడియల్ సెల్ఫ్ ఏం కోరుకుంటూ ఉంటుంది, అందరితో తిరగాలి, ఇట్లా అట్లా. రియల్ సెల్ఫ్ ఏంటిది, యాక్చువల్గా మనం మాట్లాడదామంటే భయం, మోమాటం, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఉంటుంది. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ బాగా కనిపిస్తుంటుంది వీళ్ళ దగ్గర. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఎవరి ముంగట మనం తప్పులో పడిపోవద్దు, మనల్ని ఎవరు క్రిటిసైజ్ చేయొద్దు, పెయిన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. కానీ ఇదే బబులపై ఏమవుతూ ఉంటుందంటే, ఇటువంటి ఒక డ్రాస్టిక్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అతను జాన్ ఎఫ్ కెనడీకి సంబంధించిన చేసిన రీసెర్చ్ లోపల ఎవరైతే హత్యాయత్నానికి పాల్పడిండో, అటెంప్ట్ చేసిండో, అతను ఒక వైడ్ పబ్లిసిటీ దొరికింది అతనికి. రెండోది చూడండి, జో బైడెన్ తన ఒక క్యాంపెయిన్ లోపల, స్పీచెస్ లోపల, అతను ఇచ్చిన ఇంటర్వ్యూస్ లోపల ఒక పదం వాడిండు. ట్రంప్ అనే వ్యక్తి దేశానికి, ప్రపంచానికి పెద్ద ప్రమాదం, అతన్ని నిర్మూలించాలి, అతను మళ్ళీ ప్రెసిడెంట్గా కాకుండా ఆపాలి అని మాట్లాడుకుంటూ ఒక పదం వాడిండు. బుల్సాయ్ అని ఒక పదం వాడిండు. బుల్సాయ్ అంటే ఏంటిది, మనం ఆరోస్ కొట్టినప్పుడు సెంటర్ పాయింట్ లోపల దిగితే దాన్ని బుల్సాయ్ అంటారు. లేకపోతే మీరు షూటింగ్ చేస్తున్నారు అనుకోండి, బిట్వీన్ ద ఐస్ కాల్చినప్పుడు బుల్సాయ్ అంటారు. టెక్నికల్గా తనకు తెలియకుండానే ఒక రకంగా ప్రజల లోపల ఒక సీడ్ వేసేసిండు జో బైడెన్. ఇటువంటి ఇంప్రెషనబుల్ మైండ్ ఉన్న వ్యక్తులు వాళ్ళు ఏమనుకుంటారు, అరే నాకు ఇక్కడ సొసైటీలో రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు, రికగ్నిషన్ లేదు, మనం ఇటువంటి దాన్ని యాక్టివిటీ చేస్తే ఒకవేళ ఈ ట్రంప్ని వ్యతిరేకించే వర్గం ఏదైతే ఉందో మనల్ని హీరోగా చూస్తారు అనే ఒక డెల్యూజనల్ థాట్, డిరేంజ్డ్ థాట్ వాళ్ళ మనసులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, తనున్న పరిస్థితి లోపల కేవలం ట్రంప్నే కాదు, అతను ఏ విధమైన వ్యక్తినైనా కానీ టేక్ డౌన్ చేసే అవకాశం ఉంటుండే. అతనికి కావాల్సింది ఏంటిది, అటెన్షన్. ఎవరైనా ఒక వీఐపీ కావాలి. ప్లస్ దట్టు ఆ యొక్క మీటింగ్ అనేది, ఆ యొక్క కాంగ్రిగేషన్ అనేది తన ఇంటికి చాలా దగ్గర లోపల జరుగుతుంది కాబట్టి ఒక సిట్టింగ్ డక్ లెక్క ఒక స్పాట్ దొరికిపోయింది, ఒక టార్గెట్ దొరికిపోయింది. ఒకవేళ ఆ మీటింగు తన ఇంటికి దగ్గర లోపల, లేకపోతే తన విసినిటీకి దగ్గర లోపల కాకుండా ఎంతో కొంత దూరంలో జరిగి ఉంటే కనుక అతను ఈ అటెంప్ట్ చేసేవాడు కాకపోవచ్చు. ఇందులోపల ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఏంటిదంటే, అక్కడ ట్రంప్ సపోర్టర్లు ఎవరైతే మీటింగ్కి వచ్చారో, ఈ అబ్బాయి అక్కడ పైన ర్యాక్ మీదకి ఎక్కుతున్నాడు, ఆ బిల్డింగ్ మీదకి ఎక్కుతున్నాడు, ఆ పైన స్లోప్ మీద పడుకొని షూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతకు ముందే ఒకరు స్పాట్ చేసి అతను రైఫిల్ పట్టుకొని పోతున్నాడు. అక్కడ లోకల్ ఒక పోలీస్ ఆఫీసర్కి చెప్పిండ్రు. అలా ఇన్ఫార్మ్ చేయగానే ఒక పోలీస్ ఆఫీసరు తన ఆ బిల్డింగ్ మీదకి ఎక్కిండు. అతన్ని ఆపడానికి ప్రయత్నం చేసిండు. అతన్ని గన్ పెట్టి బెదిరించి నేను గాల్ చేస్తాను. ఆ భయానికి ఆ పోలీస్ ఆఫీసర్ రూఫ్ టాప్ నుంచి కింద పడిపోయిండు.
సో అతనికి పెద్ద ఎక్కువ సమయం లేదు. ఆ ప్యానిక్ మోడ్ లోపలనే మనం ఆల్రెడీ దొరికిపోయినామనే ఒక టెన్షన్ లోపల షూట్ చేయడం స్టార్ట్ చేసేసిండు. అతను కనుక చాలా మంచిగా రిలాక్స్గా ఉండి బ్రీతింగ్ తీసుకొని ప్రాపర్గా ఏం చేసుకుంటే ఇప్పటికీ ట్రంప్ ఉండకపోతుండే కావచ్చు. ట్రంప్ బ్రతికిపోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటిదంటే ఇతను ఒక చిన్న అమేచూర్, ఇతను పెద్ద ఎక్స్పర్ట్ కాదు, అందులోపల షూటింగ్ లోపల ప్రావీణ్యం ఉన్న వ్యక్తి కాదు. తన తండ్రి యొక్క రైఫిల్ పట్టుకొని వచ్చిండు. రెండోది ఒక పోలీస్ ఆఫీసర్ అతన్ని స్పాట్ చేసిండు రూఫ్ టాప్ పైన. సో ఆటోమేటిక్గా ఆ కమోషన్ లోపల ఇతను భయపడిపోయి ఉన్నాడు. అరే మనం దొరికిపోవద్దు, వెంటనే గాల్ చేసేయాలి, మనం వచ్చిన పని చేసేయాలన్న తొందర లోపల ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. మూడోది ముఖ్యమైనది ఏంటిది, ప్రెషర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లేకపోతే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అడ్రెనలిన్ రష్ మొత్తం బాడీ లోపల ఉన్నప్పుడు, మనం ఏదైనా ఒకటి తక్షణమే పని చేయాల్సిన పని ఉన్నప్పుడు చాలా సందర్భాల లోపల మనం పర్ఫెక్ట్గా చేయం ఆ పనిని. ఎందుకంటే మన యొక్క బాడీ యొక్క సెన్సెస్ మనకు సహకరించాయి ఆ టైం లోపల. ఈ ఇష్యూ జరిగినాక 1.5 డే తర్వాత ట్రంప్ ఒక పబ్లిక్ మీటింగ్ లోపల పాల్గొన్నాడు. తన క్యాండిడేచర్ ఎప్పుడైతే అనౌన్స్ చేయబోతున్నారో ఆ మీటింగ్లో పాల్గొన్నాడు. అతను చాలా ఒక బరువైన మంచిగా, ఒక బరువైన షోల్డర్స్ తోటి నడుస్తున్న వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. అతనికి అర్థమైంది గ్రావిటీ ఏంటిది అసలు సిచ్యువేషన్. ఒక వ్యక్తి చావు బ్రతుకుల మధ్య నుండి బయటపడిన తర్వాత అతనికి మనసు మొత్తం మారిపోతుంది, తన మైండ్ మారిపోతుంది, తన ఆలోచన దృక్పథం మారిపోతుంది. పరిస్థితులను, ప్రజలను, మన తోటి ఉన్న వాళ్ళను డిఫరెంట్గా చూడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఒక తెలియని హంబుల్నెస్ కనిపిస్తుంది ఆ వ్యక్తి లోపల. అది రీసెంట్గా ట్రంప్ దగ్గర కనిపించింది. చూడండి, పొలిటికల్ పార్టీస్ ఏ విధమైన ఐడియాలజీ అయినా కలిగి ఉండొచ్చు, వాళ్ళు ఏ విధమైన భావాలను ప్రాపగేట్ చేయొచ్చు, కానీ ప్రజా జీవితం లోపల హింసకు తావు లేదు. ఎవరైతే హింసను ప్రోత్సహిస్తారో, ఇండైరెక్ట్గా తెలియకుండానే సపోర్ట్ చేస్తారో, వాళ్ళు కూడా ఏదో ఒక సమయం లోపల ఇటువంటి హింసాత్మక ధోరణి ఏదో ఒక టైం లోపల ప్రదర్శించే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.